హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. వృషభ రాశి వాళ్ళకి ఒక స్త్రీ వలన వాళ్ళ జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి. అవి మంచా చెడా అనేది నేను పూర్తిగా చెప్తాను. వీడియో మీరు చివరి దాకా చూస్తే అసలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమైద్ది. నేను మీ ఇంట్లో మనిషిలాగా ఒక్క 10 నిమిషాల్లో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వృషభ రాశి వాళ్ళతో వచ్చేటప్పటికి రాశి పరంగా 2వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే వీళ్ళేంటంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. ఆడవాళ్ళు మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా అంటే అట్రాక్టివ్గా ఉంటారనమాట. అలాగే మగవాళ్ళు ఏంటంటే మంచి హ్యాండ్సమ్తో, మంచి పర్సనాలిటీతో, మంచి హెయిర్ స్టైల్ తోటి హీరోల్లాగా ఉంటారు చూడంగానే. ఇట్లా వీళ్ళకి ఏంటంటే అందం అనేది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ఎక్కడన్నా రేర్గా కొంతమంది బాగోరు, కానీ 90% వచ్చేటప్పటికి వీళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరన్నా చూడంగానే వీళ్ళని చూడంగానే ఏంటంటే ఆకర్షితులు అవుతారనమాట. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కష్టాలు అనేవి కూడా జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళది ఏంటంటే బోళా మనస్తత్వం, అందరినీ కూడా మన అని చెప్పి అనుకునేటటువంటి మనస్తత్వం, మంచితనం ఎక్కువగా ఉంది, జాలి అనేది ఎక్కువగా ఉంది, నమ్మకం అనేది కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తారనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఒక స్త్రీ అనేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కొంతమంది మగవాళ్ళల్లో వచ్చేటప్పటికి వాళ్ళు పని చేసేటటువంటి ఆ ప్రదేశాలలో, అది ఉద్యోగం చేసే కాడ కానివ్వండి, అంటే ఆఫీసుల్లో కానీ, లేదా ఏదన్నా బిజినెస్ చేస్తుంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో, లేదా ఏదన్నా చివరికి కూలి పనికి వెళ్తున్నా సరే అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో, అంటే చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా సరే వాళ్ళని ఒక స్త్రీ అనేది ఎప్పటి నుంచో గమనిస్తుంది. అది కూడా ఏంటి రహస్యంగా గమనిస్తుంది. ఆ విషయం వాళ్ళకు పూర్తిగా తెలియదు. అసలు ఆ మనిషి అంటే పొరపాటున ఎప్పుడన్నా సడన్గా చూసేటప్పటికి చూస్తూ ఉంటుంది, కానీ ఫలానా అనేటటువంటి విషయం ఏంటంటే వీళ్ళకు పూర్తిగా తెలియక వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట. కానీ ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ తోటి వీళ్ళని పదే పదే చూస్తాము, వీళ్ళని గురించి మంచి చెడు అందరినీ కనుక్కోవటము, అంటే తెలిసి తెలియనట్లుగా అప్పుడప్పుడు ఫోనులు చేసి మాట్లాడటం, అంటే వేరే విషయాల కోసం అన్నట్లుగా ఫోనులు చేసి మాట్లాడటము, ఇలాంటివి చేస్తుంది. కానీ వీళ్ళేంటంటే మామూలుగా మామూలుగా చేస్తుందాలే అని చెప్పేసి వీళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళ మీద అంటే ఇష్టంగా వీళ్ళతో మాట్లాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఏంటంటే ఆ స్త్రీ వీళ్ళతో మాట్లాడటము, వీళ్ళ గురించి తెలుసుకోవటం అనేది చేస్తుంది. అది ఎక్కడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది అంటే పెద్దగా వీళ్ళు చూసి ఉండొచ్చు, ఆ అమ్మాయి ఆ లేడీని వీళ్ళు ప్రత్యేకంగా చూసి ఉండొచ్చు. కాకపోతే పలానా అనేది తెలియదు. ఎందుకంటే పైకి నలుగురిలో ఒక మనిషిలాగా మామూలుగా పలకరిస్తున్నా, కానీ వీళ్ళ మీద ఏంటంటే తన ధ్యాస అనేది వేరే రకంగా ఉంది, వేరే రకంగా చూస్తుంది. అంటే ఇష్టం అనేది ఒక పెంచుకుంటుంది అనమాట. ఒక అభిమానంలాగా, ఒక ఇష్టంలాగా. అంటే మీరు కనెక్ట్ అయితే మాట్లాడదాము, మీరు కనెక్ట్ అయితే మీతో ఫ్రెండ్లీగా అవ్వచ్చు, లేదా ఇంకో రకంగానైనా సరే క్లోజ్గా మూవ్ అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ స్త్రీ మీతోటి అట్లా మీ గురించి ఆలోచిస్తూ ఉండటము, మీ గురించి మాట్లాడటము, మీకు ఫోనులు చేయటము, మీ ముందు పడటము, ఇట్లా అంటే మీ ముందర కొంచెం మంచి డ్రెస్ తోటి రావటము, ఇట్లా మాట కలపటము, మిమ్మల్ని గమనించటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. తను కూడా అంటే అనుకుంటుంది, మీరు కూడా చూస్తే బాగుండు, మీరు కూడా చూస్తే అంటే ఇంత కష్టం పడాల్సినటువంటి అవసరం ఉండదు, ఇంత తప్పిస్తున్నా కూడా అర్థం కావట్లేదా, నాకేం తక్కువ, మాట్లాడొచ్చు కదా అని చెప్పేసేసి తను మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. మీరు మాట కలిపితే మాత్రం తను మీతో లైఫ్లో చక్కగా అంటే జర్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ఆ స్త్రీ వచ్చేటప్పటికి పెళ్ళయిందా లేదా అనేటటువంటి విషయము పెళ్ళైన వాళ్ళల్లో అవ్వచ్చు, పెళ్ళి కాని వాళ్ళల్లో అవ్వచ్చు, ఏదైనా కానీ. పెళ్ళి కాని వాళ్ళంటే అంటే ఒక ఏజ్ వచ్చినా కూడా ఆ ఏజ్ దాటిపోయి వివాహం కాక ఇంకా లేట్ అయిన అమ్మాయి, ఒకవేళ పెళ్లి కాని అమ్మాయి అయితే అట్లా మిమ్మల్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది. అది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా
మీరు గమనించినట్లయితే సరిగ్గా మీకు అర్థమైద్ది అనమాట. ఒకవేళ పెళ్ళైన అమ్మాయి కూడా అవ్వచ్చు. పెళ్ళైన అమ్మాయి అంటే కొంచెం భర్త తరపు నుంచి ప్రాబ్లమ్స్లో ఉండి కొంచెం ఇంట్లో ఎక్కువగా కుటుంబంతో ప్రాబ్లమ్స్ ఉండి తనకి ఇష్టాలను పూర్తిగా తెలుసుకునే వాళ్ళు లేక మీ ప్రవర్తన, మీ మీ పనులు, మీరు ఉండేటటువంటి విధానము చక్కగా మీ అందానికి ఆకర్షితమై ఇట్లాగా ఆ స్త్రీ మీ గురించి ఎక్కువగా ఆలోచించి మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటుందన్నమాట. పెళ్ళైన అమ్మాయి అవ్వచ్చు, పెళ్లి కాని అమ్మాయి అవ్వచ్చు. కానీ కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు, మీరు గ్రహించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఏంటంటే అబ్బాయి గురించి అమ్మాయి అనుకున్న, అమ్మాయి గురించి అబ్బాయి అనుకున్న తెలిసిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. కొంతమంది తెలుసుకొని ఇక వాళ్ళు అంటే ఫోనుల్లో మాట్లాడుకోవటము, క్లోజ్గా మూవ్ అవ్వటము, అంటే దగ్గరగా ఉండి మాట్లాడుకోవటము, ఒకరింటికి ఒకరు వెళ్ళే అంతగా, బయటికి సినిమాలకి షికారులకు వెళ్ళే అంతగా క్లోజ్గా ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు షేర్ చేసుకునేంతగా క్లోజ్గా కూడా మూవ్ అవ్వచ్చు. కానీ అది రహస్యంగా ఉన్నంత వరకే కానీ మీకు సేఫ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ స్త్రీ మీరు కూడా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, మీరు కూడా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, మీకు భార్య పిల్లలు ఉంటారు. ఆ రహస్యం కాస్త ఏంటంటే కొన్ని సందర్భాలలో బయటపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయటం, మీ భార్య పక్కన ఉన్నప్పుడు ఫోన్ చేయటం తను, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చనువు అనేది పెరిగి ఎప్పటి పడితే అప్పుడు ఫోన్ చేయటం వలన మీకు ఇంట్లో భార్య తరపున అనుమానాలు వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి అనేది కోల్పోతారు. కాబట్టి ఇక అంటే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళి కాని వాళ్ళు తను వేరే వాళ్ళని చేసుకుందో చేసుకోలేదో, చేసుకున్న అమ్మాయి అవ్వచ్చు, చేసుకోని అమ్మాయి అవ్వచ్చు, కానీ మీ లైఫ్లో ఆల్రెడీ మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఎంత మంచితనం ఉన్నా, ఎంత చేసినా ఎవరి రిలేషన్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితాల్లో ఉండేటటువంటి మనుషులు వాళ్ళు ఉన్నారు, ఎవరు నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మంచి చెడు ఆలోచించుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మీ లైఫ్ అనేది బాగుంటుంది. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ స్త్రీతోటి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మంచి చెడు ఆలోచించుకొని కాస్త సీక్రెట్గా, మరీ మంచి వాళ్ళైతే ఏదన్నా భర్త చనిపోతేనో లేకపోతే ఇంకోటి మరీ భయంకరమైన కారణమైతే ఒక ఫ్రెండ్ లాగా ఓదార్చండి. ఎందుకంటే తప్పన్న తర్వాత ఎప్పుడైనా తప్పే. అంటే ఇప్పుడు నిప్పును పట్టుకుంటే మనం ఎంతవరకు దాయలేము, అది ఏదో ఒక సందర్భంలో బయటపడింది. కాబట్టి అలాంటప్పుడు నలుగురిలో గౌరవం అనేది తగ్గి మానసికంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి అలాంటి పనులు ముందు బాగానే ఉంటాయి, కానీ తర్వాత ఏంటంటే వాటి వల్ల చాలా మానసికంగా టార్చర్ పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. మీకు జాలి, అభిమానం అనేది కనుక ఉంటే ఏదో మీకు చేతనైనంత వరకు ₹1 సహాయం చేసి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ లైఫ్ అనేది అంటే ఇప్పుడు వాళ్ళకలాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. లేకపోతే చేసేది ఏమీ లేకపోయినా జీవితాంతం కలిసి జర్నీ చేయలేరు. సమాజంలో ఏంటంటే గౌరవం పోయి, లేనిపోని తలకాయ నొప్పులు, మనశ్శాంతులు లేకుండా కోల్పోయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెరగటము, రకరకాల సమస్యలు. ఆ అమ్మాయి మంచి అమ్మాయి అయితే పర్వాలా, కానీ మిమ్మల్ని నుంచి డబ్బు కోరుకొని మిమ్మల్ని పిండేసి మీ కుటుంబానికి మీ వల్ల నష్టం జరిగేటట్లుగా చేస్తే మాత్రం చాలా ఇంకా భయంకరమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎంతవరకు అంతవరకు, అంతకు మించి హద్దులు అనేవి దాటమాకండి. అలా దాటితే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. లైఫ్ అంటే చెప్పుకోవటానికి ఇలాంటివి ఏంటంటే తప్పు అని తెలిసినా కూడా కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. అవి తప్పు అని తెలిసినా కూడా అదేంటంటే కర్మ అనుకోవాలో ఇంకోటి వాళ్ళ పరిస్థితులు ఏదన్నా కానీ ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. కానీ అది చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దానికి తగ్గ శిక్ష కూడా అనేది కూడా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళ మనస్తత్వం ఏంటంటే బోలాగా ఉంటుంది. కాబట్టి మీరు అంత మంచితనంగా నమ్మమాకండి. మీకు జాలి అనేది ఉంటే అవతల పర్సన్ మంచి మనిషి అయితే కాస్తో కూస్తో సహాయం చేయండి, కానీ మరి మీ జీవితం మీదకు తీసుకొచ్చుకొని మీరు ఇబ్బందుల్లో పడే అంతగా చేయొద్దు. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని గట్టిగా కదిలించాలని చూస్తుంది. మీరు కదలకపోయినా కూడా తను కదిలిస్తానే ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు కరెక్టా, తను ఇప్పుడు ఇవాళ రోజున మీతో మాట్లాడుతుంది అని అంటే
మంచోళ్ళు అవ్వచ్చు, కానీ మంచి వాళ్ళు కూడా కాకపోవచ్చుగా. అంటే ఎవరు బాగుంటే వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళని కదిలించుకుంటా పోతుంటే అక్కడ వాళ్ళ వ్యక్తిత్వం అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి అది మీరు గమనించి అనవసరంగా మీ కుటుంబంని, మీ భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా చాలా నష్టపోతారు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు, డబ్బును కోల్పోతారు. కాబట్టి కాస్త తెలివిగా, కాస్త తొందరపడకుండా, కాస్త కంట్రోల్లో ఉండి మీరు ఆలోచించుకుంటే నిజాలు ఏంటనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ స్త్రీ ఏంటి అనేది మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా మీ రిలేషన్స్లో అవ్వచ్చు, లేదా మీకు పనిచేసే కాడ అవ్వచ్చు. ఇట్లా ఎవరైనా కానీ ఆ స్త్రీ వలన మీరు కనుక జాగ్రత్తగా ఏమరపాటుగా ఉంటే మాత్రం, జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి మంచి చెడు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి. లైఫ్ను రిస్క్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళ మగవాళ్ళ మనస్తత్వం ఏంటంటే చాలా బోలాగా ఉంటుంది. తెలివిగా ఉంటున్నాం అనుకొని అన్నీ తెలిసి కూడా ఒక్కొక్కసారి కొంచెం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీరు నష్టపోకుండా ఉంటారు. అర్థమైంది కదా ఏంటి ఏది అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్కి ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.